జ్యేష్ఠ పూర్ణిమ సంత్ కబీర్ దాస్ జయంతి. భక్త శ్రేష్ఠుడు కబీర్ దాస్ పుట్టింది 1398 జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, మహమ్మదీయులు పెంచుకున్నారు. సంసార జీవనం కలిసి రాలేదు. ఎన్నో రకాలుగా దుఃఖాన్ని అనుభవించాడు, దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకునేవాళ్ళు. మరి మూఢాచారాలుగా విరివిగా వ్యాపించి ఉండేవి. ఇవన్నీ చూసిన కబీర్ దాసు ఇల్లు వదిలి దేశాటనకు బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలు ప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. ఆయన గురువు అయిన రామానంద స్వామి కబీరుకు రామ మంత్రాన్ని బోధించి ఆయన్ని తరింపజేశారు. ఆయన విద్యాధికుడు కాదు, ముఖతః సూక్తులు చెప్పేవాడు. అవి ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. ఒకప్పుడు మత సమస్యలు లేవనెత్తుతున్నాడని ఆయన గురించి సికందర్ రోధికి ఫిర్యాదు చేశారు గ్రామవాసులు. దానితో అతను కబీర్ను నానా కష్టాలు పెడతాడు. ఏనుగుతో తొక్కించటానికి పూనుకుంటాడు. కానీ ఆ ఏనుగుకి కబీర్లో శ్రీరాముడు కనపడతాడు. అది వెనుదిరుగుతుంది. మరో ఏనుగుతో ప్రయత్నించిన అదే ఫలితం. దాంతో అసహనానికి లోనై సికిందర్ కబీర్ను మంటల్లోకి తొయ్యమని ఆదేశిస్తాడు. అయితే మంటలు కబీర్ను సమీపించకపోగా అక్కడి సైనికులను దహించి వేస్తాయి. ఆ మంటల్లో సికిందర్ తన చూపు కోల్పోతాడు. కబీర్ను బంధించిన సంకెళ్ళు తెగిపోతాయి. కబీర్ స్పర్శతో బాద్షా కళ్ళు తిరిగి కనపడటం మొదలు పడతాయి. సైనికులు అనుభవించిన బాధ తొలగిపోతుంది. అప్పుడు కబీర్ను ఆలింగనం చేసుకొని తనను మన్నించమని కోరుతాడు సికందర్ లోధి. కబీర్ మరణించాక అతని భౌతిక కాయం కోసం హిందువులు ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ ముస్లిం అని కాదు, హిందువు అని వారు పోట్లాడుకున్నారు. అప్పుడు ఆయన భౌతిక కాయం మాయమై దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలిశాయట. ఈ నిదర్శనం వల్ల వారికి భక్త కబీరు ఎంత మహిమాన్వితుడో తేట తెల్లమైంది. ఆ రామ మంత్రాన్ని ఇచ్చాడు ఆయన. ఆ మంత్ర మహిమ ఎంత ఉందో, ఎంత బాగా ఆయన ఆ మంత్రాన్ని చేశాడో ఈ సంఘటనలను బట్టి అక్కడ చక్కగా స్పష్టమవుతోంది. గురువును ఆశ్రయించాడు రామానంద స్వామి. కబీర్కు రామ మంత్రాన్ని బోధించాడు. ఆయన్ని ఆ మంత్రంతో తరింపజేశాడు. ఆయన తరించాడు. అది విని మనం కూడా తరించాము. అంత శక్తి ఆ రామ మంత్రానికి ఉంది అని మనకి కథ ద్వారా చక్కగా తెలియజేశారు. మరి ఏ మతం మా మతమోడు మా మతమోడు అంటే అక్కడికి అది కూడా మాయమైపోయిందంట శరీరం. మరి పువ్వులు అక్కడ వచ్చినాయంట. మరి అంత మహిమ కలిగింది ఆ రామ మంత్రం వల్ల. ఆయనకి అంత శక్తి వచ్చింది. వాళ్ళు బాధలు పెట్టిన ప్రహ్లాదుని రక్షించినట్టుగా ఇక్కడ కబీరుని కూడా ఆ రామచంద్రుడు రక్షించాడనమాట. చివరికి ఆయన మహిమను తెలుసుకునేటట్లుగా చేశాడు. ఆయన జన్మ ధన్యం చేశాడు. తెలుసుకుని మనం కూడా ధన్యులమయ్యాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.